గుడ్ మార్నింగ్ మిత్రులారా. మీరిక్కడ చూస్తున్నారు గదా! ఇవి దోసెలు. డయాబెటిక్ ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో, బీపీ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో, వాళ్ళకి చాలా అద్భుతమైన బ్రేక్‌ఫాస్ట్ ఇది. చేసుకోవడం గూడా చాలా సులువు. నేనిప్పుడే స్వయంగా నేనే చేశాను చూడండి. ఏం లేదండి, చాలా ఈజీ. ఒక చిన్న కప్పు కందిపప్పు శుభ్రం చేసుకొని, మిక్సీలో వేసుకొని, అలాగే ఒక క్యారెట్ ముక్కలుగా చేసి మిక్సీలో వేసుకొని, అలాగే ఒక్క టమోటా అది కూడా ముక్కలు చేసుకొని మిక్సీలో వేసుకొని, మీ దగ్గర బ్యాంబినో ఎలాగో ఇంట్లో ఉంటుంది సేమియా, అది కొంచెం ఒక చారెడు, ఒక చిన్న కప్పు అందులో వేసేసుకొని, తగినంత ఉప్పు వేసుకొని, కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. అంతే అండి, సింపుల్. మనం దోశ ఎలా పిండి ఎంత మేరకు చేసుకుంటాం మనం, సో అంతే. అది తీసి వెంటనే మీరు ఇందులో మీకు అదేంటి వంట సోడా అవసరం లేదు, ఈనో అవసరం లేదు, ఏమీ అవసరం లేదండి. సింపుల్గా మీరు తీయంగానే వెంటనే పెనం మీద మీరు దోశ వేసుకోవచ్చు. చాలా 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 టేస్టీగా ఉంటుంది. నిజంగా ఇది షుగర్ పేషెంట్స్కి, బీపీ ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైనది. మీకు నచ్చిన చట్నీ ఏదైనా చేసుకోవచ్చు. పల్లి కానీ, పుట్నాలు కానీ, ఇంకోటి వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఉల్లిపాయ కానీ, పచ్చిమిరపకాయ ఏదైనా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు చేసుకునే ఓపిక లేక ఇన్స్టెంట్గా ఉన్న నిమ్మకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, ఈ దోశలు చూడండి, అవి చాలా అసలు చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా ఈజీ. నీకు మళ్ళీ చెప్తాను చూడండి. ఒక కప్పు కందిపప్పు, ఒక కప్పు సేమియా, అందులో ఒక టమోటా ముక్కలు చేసి వేసుకోండి, అలాగే క్యారెట్ ముక్కలు చేసి వేసుకోండి, కొంచెం సాల్టు, నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోండి చక్కగా. అయిపోయింది. దోశ పిండి ఎలా ఉంటుంది అలాగా. వెంటనే మీరు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఇమ్మీడియట్గా వేసుకోవచ్చు. లైట్గా నూనె వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. నచ్చిన చట్నీ చేసుకోవచ్చు. యా, ఒక్కసారి ట్రై చేయండి మిత్రులారా ప్లీజ్. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. పెద్ద ఖర్చు కూడా ఏం లేదు, పెద్ద టైం కూడా ఏం లేదు, ఇమీడియట్గా ఎవరైనా చేసుకోవచ్చు. ఎస్.